వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్ అనేది ఆల్రెడీ మనం అనౌన్స్ చేసాము. మాస్టర్ కోర్సు ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది, సెకండ్ బ్యాచ్ అయిపోయింది, థర్డ్ బ్యాచ్ అయిపోయింది, ఫోర్త్ బ్యాచ్ అయితే నేను డేటు అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేశాను. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 10 2025 డేటు అనౌన్స్ చేస్తుంది ఆల్రెడీ. దాని గురించి ఆ కోర్సులో ఏమేం చెప్తామని డీటెయిల్డ్గా మాట్లాడదామని ఈ వీడియో ముందుకు వస్తున్నాను. విషయం ఏంటంటే మాస్టర్ కోర్సు ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఆల్రెడీ హ్యాండ్ స్కిల్ గురించి అంటే ఐసీ రీబాలింగ్ రీఫిక్స్, సిపియు రీబాలింగ్ రీఫిక్స్, డబుల్ డెక్కర్లు, హ్యాండ్ స్కిల్ అంతా మొత్తం ప్రాపర్గా ఉంది, నాకు ఏ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు సెక్షన్స్లో లైటింగు, గ్రాఫిక్, తర్వాత నెట్వర్కు, ఆడియో, ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఛార్జింగ్, ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము. కేవలము డెడ్ మొబైల్ మాత్రమే మాకు ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మాస్టర్ కోర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మాస్టర్ కోర్సులో కంప్లీట్ డెడ్ మొబైల్ గురించి ఉంటుంది. ఓకేనా, ప్రైమరీ లైన్, సెకండరీ లైన్ కానించి పవర్ బూట్ సీక్వెన్సు, ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ గురించి కూడా మేము మాట్లాడతాము. ఓకేనా, సింగిల్ పిఎం కాన్సెప్టు, డ్యూయల్ పిఎం కాన్సెప్టు, ట్రిపుల్ పిఎం కాన్సెప్టు, క్వాడ్ పిఎం కాన్సెప్ట్, తర్వాత ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చిన 6 పిఎంఐసి కాన్సెప్ట్ కూడా, 6 పవర్ ఐసీల గురించి కూడా ఈ మాస్టర్ కోర్సులో చెప్పడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీద ఎవరైతే ఈ కోర్సుకు రావాలనుకుంటున్నారో మీరు ఒక పని చేయండి. మీరు వచ్చేటప్పుడు డెడ్ మొబైల్స్ తీసుకురండి. మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే ట్రబుల్ షూట్ చేసి, మీ ముందే ట్రబుల్ షూట్ చేసి, ప్రాబ్లం ఎక్కడుందో, ఏ లైన్ వల్ల ఈ మొబైల్ ఆగిపోయిందో, ఏ ఐసీ వల్ల ఈ మొబైల్ ఆగిపోయిందో రుజువులతో, ప్రూఫ్ తోటి మీకు చూపించి మీ ముందు రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో జరిగింది, సెకండ్ బ్యాచ్లో జరిగింది, థర్డ్ బ్యాచ్లో కూడా అలాగే ప్రూఫ్ తోటి. ఓకేనా, మొత్తం వాళ్ళు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే లైవ్లో ట్రబుల్ షూట్ అనేది ఎలా చేయాలనేది చేసి చూపించాము. ఇది ఆల్రెడీ మా ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు. ఈ ఫోర్త్ బ్యాచ్లో కూడా అదేవిధంగా మీరు మొబైల్స్ తెచ్చుకోండి, లైవ్లో ట్రబుల్ షూట్ అయితే ఉంటుంది. కంప్లీట్ డెడ్ సెక్షన్ గురించి ఉంటుంది. స్కెమాటిక్ ఎలా రీడ్ చేయాలి, స్కెమాటిక్ ఏ లైన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా, ఏ లైన్ మీద ఎంతెంత వోల్టేజ్లు వస్తాయి, ఓకేనా, ఏ వోల్టేజ్ మిస్ అయినప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది, పిన్ టు పిన్ స్కెమాటిక్ కంప్లీట్ నాలెడ్జ్ అయితే మేము ఈ మాస్టర్ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా లైవ్ డెడ్ మొబైల్ రిపేర్ అంటే క్లాసులో స్టూడెంట్స్ ముందే తెచ్చుకున్న మొబైల్స్ మీద లైవ్ రిపేర్ అయితే జరుగుతుంది. మీకు సగం అంటే మీరు తెచ్చుకున్న మొబైల్స్ రెడీ అయితే సగం ఫీజు అక్కడే వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫీజు కూడా 20,000 ఉంది. అది కూడా ఓన్లీ 10 మెంబర్స్కి అయితే అవకాశం ఉంది, ఎక్కువ మెంబర్స్ని మనం తీసుకోము. ఓకేనా, 10 మెంబర్స్ ఉంటారు. తర్వాత సర్క్యూట్ బైపాస్లు ఉంటాయి. ఇప్పుడు లైట్ ఐసీ బైపాస్, తర్వాత VA12 PMU ఐసీ బైపాస్, తర్వాత ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీలు బైపాస్, PWM లైన్ సిగ్నల్ ఉంది కదా, అది బైపాస్. ఓకేనా, ఇట్లా సర్క్యూట్ బైపాస్ కొన్ని ఉన్నాయి. ఆ బైపాస్లో కూడా మీకు చెప్తాము. తర్వాత డిఎస్ఓ గురించి, ఓకేనా, డిఎస్ఓ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే మేము ఇస్తాము. సిగ్నల్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఓకేనా, గ్రాఫిక్ సెక్షన్లో ఉంది, MIPI లైన్స్ ఉన్నాయి, 10 లైన్స్. మనకి జిఆర్ చూస్తాం కానీ సిపియు నుంచి డాటా సిగ్నల్ అనేది వస్తుందా లేదా అనేది మనం చూడలేము మల్టీమీటర్ తోటే. ఓకేనా, జిఆర్ వస్తుందని డాటా సిగ్నల్ వస్తుందని అనుకోకూడదు. ఓకేనా, వచ్చుంటుందిలే అనుకోకూడదు, క్లారిటీ ఉండాలా. క్లారిటీ కోసం డిఎస్ఓ తోటి డాటా లైన్స్ మీద మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత క్రిస్టల్ బాగుందా లేదా, క్రిస్టల్ పనిచేస్తుందా లేదా, క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బేస్మెంట్ క్లాక్, స్లీప్ క్లాక్, ఓకేనా. తర్వాత నెట్వర్క్ సెక్షన్లో RFFE క్లాకు, RFFE డాటా లైన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి. తర్వాత నెట్వర్క్ సెక్షన్లోనే బేస్మెంట్ క్లాక్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. SDR ఐసీ కింద కానీ, WDR ఐసీ కింద కానీ, PMIC నుంచి వచ్చే క్లాక్ సిగ్నల్, అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా డిఎస్ఓ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇస్తాము. వోల్టేజ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. ఓకేనా, తర్వాత 5G నెట్వర్క్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మాట్లాడతాము. క్వాల్కమ్ చిప్సెట్లో 5G నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది,
తర్వాత ఏఐసీలు వస్తున్నాయి. తర్వాత మీడియాటెక్ ప్రాసెసర్లో మనకి నెట్వర్క్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఈ మాస్టర్ కోర్సులో 5G నెట్వర్క్ గురించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ గురించి మీకు ప్రోగ్రామింగ్, ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్, యూఎఫ్ఎస్ చిప్ ప్రోగ్రామింగ్, ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఈఎంఎంసీ ఆర్పిఎంఈ క్లీనింగ్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ నాలెడ్జ్. తర్వాత యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, యూఎఫ్ఎస్ కూడా మనం ఆర్పిఎంబి కౌంటర్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, పిన్ టు పిన్ అయితే దీంట్లో చెప్పడం జరుగుతుంది. కానీ చాలామందికి ఏంటంటే ఆర్పిఎంబి కౌంటర్ ఇంకా రాలేదు కదా అని అనుకున్నారు. ఆర్పిఎంబి కౌంటర్ అనేది అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చున్నారు, అది నేను చెప్తాను దీంట్లో. ఓకేనా, దాని గురించి కూడా టెన్షన్ ఏం లేదు. తర్వాత విత్ బోర్నియో ఎలా మనం డెడ్ మొబైల్ని హ్యాండిల్ చేయాలి, వితౌట్ బోర్నియో ఎలా మనం డెడ్ మొబైల్ హ్యాండిల్ చేయాలి. తర్వాత కాంపాటిబుల్ అంటే కొన్ని మోడల్స్ స్కెమాటిక్ ఉండదు కదా, స్కెమాటిక్స్ లేని మోడల్స్కి కాంపాటిబుల్ తీసుకొని ఎలా చెక్ చేసుకోవాలి, ఎనీ మొబైల్. ఓకేనా, కాంపాటిబుల్ తీసుకొని ఎలా ట్రేస్ అవుట్ చేయాలనేది చెప్తాము. ఆ తర్వాత బిట్ మ్యాప్ త్రూ, ఇప్పుడు స్కెమాటిక్ లేదు, లేఅవుట్ స్కెమాటిక్ ఏం లేదు మన కాడ, ఓన్లీ బిట్ మ్యాపే ఉంది. బిట్ మ్యాప్ త్రూ మొబైల్ని ఏ విధంగా అయితే ట్రేస్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, లైవ్లో మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే చేసి చూపించడం అయితే జరుగుతుంది. స్కెమాటిక్ ఉన్నా, స్కెమాటిక్ లేకపోయినా, బిట్ మ్యాప్ ఉన్నా, బిట్ మ్యాప్ లేకపోయినా, అసలు ఏమి స్కెమాటిక్ బోర్నియో లేకపోయినా ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఈ విధంగా లైవ్లో చేసేది చూపించడం జరుగుతుంది. తర్వాత హ్యాండ్ స్కిల్ గురించిన కొన్ని టిప్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ స్కిల్ ఎలా అంటే ఐసీ రీఫిక్స్ ఉంది కదా, హ్యాండ్ స్కిల్ అనేది తక్కువ టైంలో నార్మల్గా ఒక CPU కానీ ఒక డబుల్ డెక్కర్ కానీ ఏదైనా చేయాలంటే మినిమం ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ ఎట్లా పడుతుంది. ఓకేనా, ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేయడము, మూడోసారి వేయడం, ఇట్లా చాలా టైం అయితే తినేస్తుంది. హ్యాండ్ స్కిల్ విషయంలో టైం ఏ విధంగా అయితే సేవ్ చేసుకోవాలనేది కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మా ఎక్స్పీరియన్స్ని బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఛార్జింగ్ ఐసీ కానీ, పిఎంఐసీ కానీ, CPU కానీ యాక్టివేట్ అయిందా లేదా అనేది కేవలం అంటే అన్ని వోల్టేజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్కొక్క ఐసీలో ఒక్కొక్క వోల్టేజ్ తోటి ఆ ఐసీ బాగుందా లేదా చెప్పేటట్టు కొన్ని ట్రిక్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత జిఆర్ వాల్యూ గురించి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే, లో జిఆర్, హై జిఆర్ ఆల్రెడీ చెప్పున్నాను నేను మా స్టూడెంట్స్కి అయితే. దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాం అంటే డీప్ జిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీప్ జిఆర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, డీప్ జిఆర్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, డీప్ జిఆర్ అంటే ఏంటి, ఓకేనా, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ క్లాసులు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డీప్ జిఆర్ ద్వారా కూడా కొన్ని ఫాల్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏందనేది చెప్తాం. ఓకేనా, మీకు కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటే కంప్లీట్ ఇంకొక విషయం, మాకు ఇవన్నీ ఆల్రెడీ వచ్చండి, మాకు టైం లేదు, ఎక్కువ రోజులు మేము స్పెండ్ చేయలేము అని కొంతమంది చెప్తున్నారు. అందుకు వారి కోసమే స్పెషల్గా డెడ్ సెక్షన్ గురించి 5 డేస్ మాత్రమే పెడుతున్నాము. ఈ 5 డేస్లో కంప్లీట్ డెడ్ సెక్షన్ గురించి ఉంటుంది. 5 డేస్ అనేది పెద్ద విషయమేం కాదు, మీకు ఒక 5 డేస్ షాప్లో చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడికి వచ్చి నేర్చుకునేది మీకు ఫ్యూచర్ గురించి, అంటే మీ ఫ్యూచర్ గురించి వచ్చి నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా 5 డేస్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అవసరమైతే 20 డేస్ కూడా ఉండాల్సి వస్తుంది. అంత మాత్రమే కాకుండా ఒక 5 డేస్లో మనం రిసీవ్ చేసుకోగలమా, దీన్ని తీసుకోగలమా లేదనేది మీకు డౌట్ ఉంటే మరలా నెక్స్ట్ ఈ బ్యాచ్లు నడుస్తాయి కదా మాస్టర్ కోర్సు, ఏ బ్యాచ్లో అయినా కానీ మీరు నాకు మెసేజ్ చేస్తే మరలా జాయిన్ అవ్వచ్చు, మరలా వినొచ్చు, మళ్ళీ ఫ్రీగానే, దీనికి ఏం పేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మళ్ళీ ఫ్రీగానే మొత్తం వినొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఏం ఫీజు అనేది మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు అయినా మాస్టర్ కోర్సు మీరు వినొచ్చు. ఓకేనా, అంత మాత్రమే కాకుండా ఇది ఎవ్రీ మంత్ పెట్టేది కాదు, ఒక 3 మంత్స్కో ఒక 4 మంత్స్కో ఒకసారి ఉంటుంది. అందుకనే దీని గురించి స్పెషల్గా మాట్లాడుతున్నాను. ఎవ్రీ మంత్ పెట్టేది అయితే ఎంత అవసరం లేదు. ఓకేనా, ఎప్పుడో ఒకసారి కాబట్టి అది కూడా అందరు తీసుకోలేరు. స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు, కొంతమంది టైం సేవ్ చేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు, హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం లేని వాళ్ళు, డెడ్ ఒకటే ప్రాబ్లం ఉంది మాకు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము మాస్టర్ కోర్స్ని
తీసుకోవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. ఏమేమి చెప్తాం అనేది పిన్ టు పిన్ మీకు డీటెయిల్స్ పెడతాము. స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ 10th నుంచి 10th మార్నింగ్ నుంచి 10 గంటల నుంచి క్లాస్ అది స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్లాట్ బుక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.